కాలీఫ్లవర్తో ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఒక కాలీఫ్లవర్ని తీసుకున్నాను చూడండి, ఈ సైజు. 3 నిమ్మకాయలు కావాలండి. నేను తీసుకున్న పువ్వుకి ఈ 3 నిమ్మకాయలు సరిపోతాయి. పువ్వుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వేడి నీళ్ళలో కడిగి బాగా తుడిచి ఎండలో ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలండి, తడి అనేది లేకుండా. ఇలా కడిగిన ఎండబెట్టిన ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఉప్పు, ఆవపిండి ఒక గ్లాస్ క్వాంటిటీ తీసుకున్నాను. అదే గ్లాస్తో కారం తీసుకున్నాను. 2 వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. ముందుగా తీసుకున్న నిమ్మకాయల రసం తీసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్ అనేది కొంచెం వేసుకోండి, ఎందుకంటే పచ్చడి ఊరిన తర్వాత మీకు ఆయిల్ అనేది వచ్చేస్తుంది. దాన్ని బట్టి చూసుకొని తర్వాత కలుపుకోవచ్చు. ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక జాడీలోకి వేసుకొని ఒక 3 days పక్కన ఉంచేయాలి. ఇలా పక్కన ఉంచేస్తే చూడండి, నేను ఇప్పుడు జాడీ నిండా పెట్టాను. 3 days తర్వాత చూడండి, పచ్చడి అనేది కిందకి దిగుతుంది ఊరి. పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొంచెం ఆవకాయలాగే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. 3 days తర్వాత చూపిస్తున్నాను చూడండి, పచ్చడి కిందకి దిగింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 10 నిమిషాల పాటు ఎండలో పెట్టుకోవాలండి. తర్వాత దీన్ని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.